హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు టొబాకో కంట్రోలర్ అండ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ జయరామ్ రెడ్డి గారు. సిగరెట్ మద్యం గుట్కా మానాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నౌడేస్ చూసినట్లయితే సిగరెట్ మద్యం ఈ వక్క అంటారు చూడండి, వీటితో పాటు హుక్కాకి అలవాటు పడుతున్నారు. ఎందువల్ల అంటారు? ఎందుకు ఈ డిఫరెన్స్ చూపిస్తున్నారు? హుక్కా కల్చర్ అనేది యాక్చువల్లీ ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చినది కాదండి. ఇది ఫస్ట్ టొబాకో మన ఇండియాకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఫస్ట్ హుక్కా ద్వారానే ఈ టొబాకో అనేది ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అయిందండి. సో ఫస్ట్ రాజులు, చక్రవర్తులు, నవాబులు వీళ్ళందరూ కూడా వాటిని ఉపయోగించేవాళ్ళు. ఆ హుక్కా కల్చర్ తర్వాత బీడీ డెవలప్ కావడం జరిగింది. ఆ విధంగా సామాన్య మానవులందరూ కూడా టొబాకోకు అలవాటు పడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ ట్రెండ్ ఏదైనా ఒక వ్యాపారం దృక్పథంగా చూసుకుంటే బిజినెస్ ట్రెండ్ ఎక్కువ ప్రజలను ఆకర్షించడానికి హుక్కా అనేది ఒక మంచి ఆకర్షణ వస్తువుగా కనపడింది. ఎస్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్లకు యువతను ఆకర్షించడానికి ఈ హుక్కా కల్చర్ అనేది ఒకటి డెవలప్ అయిపోయింది. హుక్కాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్కడైనా గేమ్ సెంటర్లో కానీ లేకపోతే పబ్స్లో కానీ హుక్కా అనేది ఒక ట్రెండ్ ఇప్పుడు మోడర్న్ కల్చర్గా డెవలప్ చేయడం జరిగింది. సో దాని నుంచి ఏమవుతుందంటే దీంట్లో ప్రమాదం ఏమంటే అలవాటు లేని వాళ్ళు కూడా చిన్న పిల్లలు దాదాపు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, తెలియని వాళ్ళు కూడా ఈ హుక్కాకు అలవాటు పడడం జరుగుతుంది. సో ఒక్కసారి ఈ హుక్కాలో దాదాపు పొగాకు అనేది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఒకసారి ఈ సిగరెట్ అలవాటు లేని వాళ్ళు ఈ హుక్కా ఎక్కువ మోతాదులో పీల్చుకోవడం వల్ల ఇమీడియట్గా ఎమర్జెన్సీ కండిషన్లు, హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటి నుంచి ఏమంటే అలవాటు లేని వాళ్ళు కూడా వీటికి అలవాటు పడతారు. ఎక్కువ మోతాదులో వాటిలో పొగాకు ఉపయోగించడం వల్ల తీవ్రమైనగా హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చిన్న వయసు పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా బిజినెస్ వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి చేస్తున్న ట్రిక్స్ కాబట్టి ఇటువంటి వాటికి మనం ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ తీసుకొస్తూ ఇవి ఆరోగ్యానికి హానికరం అని తెలియజేస్తూ పిల్లలకు వీటికి దూరంగా ఉండేందుకు తల్లిదండ్రులు కానీ తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మోతాదులో దాన్ని కాల్చి ఆ స్మోక్ అనేది బయటికి విడిచిపెడతారు. హుక్కాలో ఎక్కువ పీల్చవలసిన అవసరం ఉంటుందేమో కదా, దాన్ని కూడా బయటికి విడిచిపెడతారు. సో ఈ రెండింటికి కంపారిజన్ చేసుకున్నట్లయితే ఏది చాలా మోస్ట్ డేంజరస్ అండి? ఇది తప్పకుండా ఎక్కువ మోతాదులో పొగ లోపలికి వెళ్ళినప్పుడు అది ఏదైతే పొగ అవుతుందో అది తప్పకుండా ఆరోగ్యానికి హానికరమే. సిగరెట్తో పోలిస్తే హుక్కా ఇంకా ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే పొగ అనేది దాదాపు 50-60 సిగరెట్లలో వాడే పొగాకు ఒకసారి ఒక హుక్కాలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే హుక్కా సైజుని బట్టి ఇంకా పెద్ద హుక్కాలు అయితే దాదాపు 100 సిగరెట్లలో పట్టే పొగాకు ఒకసారి ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి వీటిలో ఇంకా టాక్సిక్ ఎఫెక్ట్, టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి ఉపయోగించే పొగాకులో. కాబట్టి హుక్కా సిగరెట్ కంటే కూడా ఇంకా డేంజరు. అయితే రెగ్యులర్గా చాలామంది రెగ్యులర్గా వాడరు కాబట్టి హుక్కా సెంటర్లకు వెళ్ళి వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్లకు ఎస్పెషల్లీ ఈ అలవాటు లేని వాళ్ళు ఎక్కడ ప్రమాదం అంటే ఆల్రెడీ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు హుక్కా నుంచి ప్రమాదం ఉంటుంది తప్పకుండా. కాకపోతే అలవాటు లేని వాళ్ళు చిన్నపిల్లలు ఈ హుక్కా సెంటర్లకు వెళ్ళి ఒకేసారి ఎక్కువ మోతాదులో పొగ పీల్చుకోవడం వల్ల వాళ్ళకు తొందరగా ఆ డిజార్డర్స్ ఎక్కువగా తొందరగా లంగ్స్ డ్యామేజ్ అయ్యే రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే అండి, మచిలీపట్నం నుండి రాజు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి రాజు గారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? హలో సార్ చెప్పండి సార్. డాక్టర్ గారండి. అవునవును చెప్పండి. మా గుట్కాను మందు మానలేకపోతున్నానండి, దానికి కారణం ఏంటి చెప్తారా? అంటే గుట్కా ఎన్ని తింటారు రోజుకు మీరు? రోజు 3-4 వేస్తానండి. తినకపోతే ఏమవుతుంది సార్? గుట్కా తినకపోతే ఏమవుతుంది మీకు? 4-5 వేస్తాం సార్. అదే గుట్కా మీకై మీరు ఎందుకు వదిలేయలేకపోతున్నారు? ఏంటో అసలు అన్నం తినంగానే టీ తాగంగానే ఏపిక్ చేసుకోవాలనిపిస్తుందండి సార్. అంటే అన్నం ఇవన్నీ ట్రిగ్గర్స్ అండి. ఇప్పుడు ఉదయం లేస్తూనే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు, తర్వాత టీ తాగినప్పుడు, కాఫీ తాగినప్పుడు ఇవి తినడం సహజము. అయితే తినడం కాదు నేను అడిగేది, ఎందుకు వదిలేయలేకపోతున్నారు? గుట్కా తినకపోతే మీకై ఏమవుతుంది? ఎందుకు వదిలేయలేకపోతున్నారు? కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఓకే అండి. ఇప్పుడు జనరల్గా సాధారణంగా గుట్కా తినేవాళ్ళు గుట్కాలో కూడా విష పదార్థాలు ఉన్నాయండి వీటిలో కూడా. సో వీటిలో కూడా నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ప్రభావం వల్ల గుట్కాకు అలవాటు పడతారు. ఆ గుట్కా తీసుకున్న ప్రతిసారి వాళ్ళకి ఏమవుతుందంటే
కొన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లు, మంచిగా బ్రెయిన్ ఫ్రెష్గా పనిచేస్తున్నట్లు, టైంపాస్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని వదిలేయాలనుకున్నప్పుడు వాళ్ళకు అగైన్ క్రేవింగ్ అనిపించడం కానీ, ఏదో కోల్పోయినట్టు, ఏది తోచిపోవడం, ఇదంతా లాగేసేటట్టు కానీ, చికాకు అనిపించడం, ఇటువంటి సమస్యలు రావడం వల్ల మళ్ళీ గుట్కా కంట్రోల్ తింటూ ఉంటారు. సో అది విధంగా ఇటువంటి వాళ్ళకు విత్డ్రావల్స్, వీటినే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. అంటే ఆ గుట్కా ఎఫెక్ట్ వల్ల ఈ సిమ్టమ్స్ను మనం తగ్గించడం వల్ల వీటికి తప్పకుండా ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు దగ్గరలో డిఅడిక్షన్ సెంటర్లో వెళ్ళండి సార్, ట్రీట్మెంట్ తీసుకొని దాని ట్రీట్మెంట్ సాయం ద్వారా మీరు బయటకు రావచ్చండి, గుట్కా వదిలేసుకోవచ్చు. నెక్స్ట్ వైజాగ్ నుండి అలీ గారండి. నమస్తే అండి అలీ గారు. అలీ గారు, సార్ మేడం చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ మేడం. సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు అలీ సార్. ఓకే చెప్పండి సార్. సార్ నాకు ట్రైన్ అలవాటు ఉంది సార్ కొంచెం. ఓకే. రోజుకో ప్యాకెట్ వేస్తున్నాను సార్. అది మానేలేకపోతుంది సార్. ఏమైతుంది, తినకపోతే ఏమైతుంది సార్ మీకు? అది మానేయలేకపోవడం అంటే కారణాలు ఏముండే, ఎందుకు మానే? మార్నింగ్ బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు భోజనం చేసిన తర్వాత లేకపోతే నాకు ఏదో ఒకలా ఉంటుంది సార్ మనసు అంతా. ఓకే ఓకే. ఏదో కారంతో తిన్నప్పుడు చేశారనిపిస్తుంది సార్. ఓకే సార్, ఇప్పుడు ఒకటే వదిలేయాలనుకున్నప్పుడు మీకు ఎప్పుడైతే రియలైజ్ అయిపోయి ఇవి ఆరోగ్యానికి హానికరము, గుట్కా కానీ సిగరెట్ కానీ అది ఏవైనా సరే మద్యం కానీ ఆరోగ్యానికి హానికరము ఎప్పుడైతే మీకు వదిలేసుకోవాలనిపించినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళాలంటే ఒకేసారి సడన్లో వదిలేయద్దండి. సడన్లో వదిలేయకుండా మీరు తగ్గించుకుంటూ రావాలా. ఆ తీసుకునే ఒకటి తీసుకునే దానికి సగము పావు అలా తగ్గించుకుంటూ రావాలా. ట్యాంపర్ ఆఫ్ మెథడ్ అంటాడు వీటిని. తగ్గించుకుంటూ వచ్చి చివరకు కొద్ది రోజుల తర్వాత కంప్లీట్గా తగ్గించేసి ఆ విధంగా దానికి శాశ్వతంగా అలాగే ఉండాలి. చాలామంది వదిలేస్తుంటారు, మళ్ళీ మొదలు పెడుతుంటారు. అలా కాకుండా వదిలేస్తూ ఒక గుడ్ రీప్లేస్ చేయాలి దాని మీద. అంటే గుట్కా అనే సిగరెట్ కానీ ఇవన్నీ కూడా వదిలేసినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇవి తాత్కాలికంగా కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. అవి చికాకు అనిపించడం, కోపం అనిపించడము, ఏదో కోల్పోయినట్టు ఇవన్నీ కూడా మళ్ళీ రాకుండా మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ కానీ, యోగా, మెడిటేషను ఇవన్నీ కూడా తప్పకుండా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ తిరుపతి నుండి మురళి గారండి. నమస్తే అండి మురళి గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్ చెప్పండి సార్. హలో డాక్టర్ గారండి. సిగరెట్లు మానాలండి ఏం చేయాలండి? రోజు 2 ప్యాకెట్లు వేసుకున్నా రోజు. సార్ చెప్పండి. మానలేకపోతున్నాను, ఎట్లా దానికి? అంటే అదే తాగకపోతే ఏమవుతుంది సార్? సిగరెట్ తాగకపోతే ఏమవుతుంది? తాగకపోతే ఏదో ఒక ఫీలింగ్. ఓకే, ఇంకా కలుగుతామండి. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి సిగరెట్ తాగుతున్నారు సార్? 5 సంవత్సరాల నుంచి తాగుతున్నామండి. 15 సంవత్సరాల నుంచి సార్. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎస్ఐ ఆఫ్ ఇండెక్స్ 15 సంవత్సరాల నుంచి 20 సిగరెట్లు అంటే ఎస్ఐ ఆఫ్ ఇండెక్స్ 300 వచ్చిందండి. 300 అంటే తప్పకుండా క్యాన్సర్ వస్తుందండి. 300 దాటిన వాళ్ళకు చాలామందికి క్యాన్సర్ వస్తుంది. సో కాబట్టి సిగరెట్ ఎప్పుడు మీరు వదిలేయాలనుకోవడం ఓకే, కానీ చాలామంది ఎందుకు వదిలేయారంటే రేపు వదిలేస్తాం, ఎల్లుండి వదిలేస్తాం, లేకపోతే జనవరి 1st వదిలేస్తాం, ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారండి. అయితే ఎప్పుడైతే ఏదైనా హార్ట్ అటాక్ కానీ క్యాన్సర్ లక్షణాలు కొంచెం కనపడినప్పుడు అప్పుడు వదిలేయాలనుకుంటారు. కానీ అవంతా కూడా గురి కాకముందే ముందే వదిలేసుకోవాలన్నమాట. ముందే వదిలేసుకుంటే పక్కన వాళ్ళని గమనించండి. సిగరెట్ తాగిన వాళ్ళు క్యాన్సర్, హార్ట్ అటాక్స్ చాలామంది మీ సర్కిల్లో, మీ ఫ్యామిలీ కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరో ఒకరు కనపడుతూ ఉంటారు. సో వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తికి సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చింది కాబట్టి, హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తుంది అని ఎప్పుడైతే మీరు భయపడి దాన్ని వదిలేయగలుగుతారో అప్పుడే దాని నుంచి దూరం కాగలుగుతారండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? స్వామి గారు. అవునండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ నాకు ఒక స్నేహితుడు సార్, అతనికి మద్యం అలవాటు బాగా ఉంది. ఓకే. అతనికే తెలియకుండా అతను మానిపించే పద్ధతులు ఉన్నాయని చెప్పి అక్కడక్కడ విన్నాను సార్. నేను జస్ట్ అడ్వర్టైజ్మెంట్ లో కానీ పేపర్లో కానీ సార్ ఇలాంటి పద్ధతులు ఉన్నాయంటారా? వాటిని నమ్మొచ్చా? తప్పకుండా ఇటువంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలామంది యాడ్స్ ఇస్తున్నారు ఇప్పుడు, తెలియకుండా మానిపించేవాడు గ్యారంటీగా మానిపిస్తామని. అలాంటి మందులు ఎక్కడా లేవండి. అయితే కొన్ని మెడిసిన్ ఉన్నాయండి అలోపతిలో, యాంటాబిజింగ్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి. అవి వితౌట్ నోటీసింగ్ ఆఫ్ ద పేషెంట్ మనం తెలియకుండా ఇవ్వడం వల్ల కొంత రకంగా తాగితే వామిటింగ్ అయ్యి దానికి కొద్ది దూరం కావచ్చు. కానీ ఇది ఒక ట్రీట్మెంట్ కాదు, టెంపరీగా పేషెంట్ భయపించడానికే తప్ప ఏ చికిత్సలో కూడా మనం తప్పకుండా గ్యారంటీగా మానిపించే వైద్యము ఎక్కడ లేదండి. కాకపోతే ప్రయత్నం చేయొచ్చు అండి. కాకపోతే డాక్టర్ దగ్గరికి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంత ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే
క్వాలిఫైడ్ డాక్టర్లు అడ్వైజ్ చేసినప్పుడు అయితే వాడి పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఏదైనా డాక్టర్ వర్త్ఫుల్ డాక్టర్ అయితే మీరు వాడొచ్చు అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి మస్తాన్ గారండి. నమస్తే అండి మస్తాన్ గారు. మస్తాన్ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మస్తాన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయిందండి. నెక్స్ట్ సారంగ గారండి వినుకొండ నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సారంగ గారు. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. సార్ చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ నేను ఎక్కువ నుంచి మాట్లాడుతున్నాను అండి. సార్ సార్ నీకు మద్యం అలవాటు ఉందండి నాకు. ఓకే సార్ నాకు అది మధ్యలో కొంచెం లోపల ఏదో విధంగా అనిపించేస్తే కొంచెం తగ్గించానండి. మళ్ళీ ఇక వాకింగ్ కూడా వెళ్తున్నాను, అయినా చెస్ట్ లో కొంచెం మంట వచ్చినట్టు అనిపిస్తుందండి. అదే మరి మద్యం మానుకోవడం వల్ల ఏమన్నా లోపల ఏమైనా ఉన్నాయా, లేకుంటే మద్యం కంప్లీట్ గా మానేస్తే ఆరోగ్యం కుదుటపడదా అని చెప్పని తెలుసుకున్నాను, ఫోన్ చేశాను సార్. ఓకే సార్, ఎంత ఆల్కహాల్ తీసుకుంటారండి రోజుకు మీరు? సార్ నాకు ఫ్రెండ్లీగా కలిసినప్పుడు ఒక క్వార్టర్ అలా తాగుతా సార్. తర్వాత ఇక సింపుల్ గా ఒకరినప్పుడు మాత్రం 90 పెగ్గు తీసుకుని అట్లా సర్దుకుంటా సార్. ఓకే సార్, ఆల్కహాల్ మోతాదు మించి తీసుకుంటే తప్పకుండా ఆరోగ్యానికి హానికరము. రెగ్యులర్గా తీసుకోవడం మరీ ప్రమాదకరం. సో ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి మీరు దగ్గరలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళతో చెకప్ చేసుకున్న తర్వాత ఆల్కహాల్ కంప్లీట్గా వదిలేసుకోండి. వాటి నుంచి ఎటువంటి ఉపయోగాలు లేవు అని మీకు అనిపించింది, ఈరోజు వదిలేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడే మీరు దాన్ని శాశ్వతంగా వదిలేసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలండి. నెక్స్ట్ కాకినాడ నుండి శంకర్ బాబు గారండి. నమస్తే అండి శంకర్ బాబు గారు. శంకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారండి. సార్ నమస్కారం, చెప్పండి. హలో, నేను రోజుకి 2 సిగరెట్ ప్యాకెట్లు కావస్తానండి. అది మానే వల్ల ఏం చేస్తే బాగుంటుందో కనుక్కుందాం సార్. సార్ ఒకటే, ఇప్పుడు సిగరెట్ వదిలేయాలనుకుంటే ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళాలి సార్. ట్యాంపర్ ఆఫ్ అంటే మీరు తగ్గించుకుంటూ రావాలి, రోజు ఒకటి కానీ అరగానే తగ్గించుకుంటూ రావాలి. ఆ విధంగా ఒక టైం పెట్టుకొని ఒక నెల రోజులు కానీ 2 నెలలు కానీ సడన్లో వదిలేయొద్దండి, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటున్నాండి ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో. ఇంకొకటి కోల్డ్ టర్కీ మెథడ్ అనే ఒకటి ఉంటుంది, అంటే సడన్లో వదిలే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్లో సడన్లో వదిలేయడము. సో దానికంటే కూడా ఈ టొబాకో అడిక్షన్లో ట్యాంపర్ ఆఫ్ మెథడ్ అనేది గుడ్ మెథడ్ అండి. తగ్గించుకుంటూ రావడం, రోజు కొంచెం తగ్గించుకుంటూ రావడం. వీటికి బికాస్ సిగరెట్ తాగితే ఏమవుతుందంటే బ్రెయిన్లో 2 రకాల కెమికల్స్, ఎస్పెషల్లీ డోపమైన్ అండ్ నార్ఎఫినెఫ్రిన్ అండ్ కొన్ని 2 కెమికల్స్ రైజ్ అవుతాయండి. రైజ్ కావడం వల్ల ఏమవుతుందంటే మీకు సిగరెట్ తాగిన ప్రతిసారి ఆనందంగా ఉన్నట్టు, మంచిగా ఎంజాయ్గా ఉన్నట్టు, మంచి శక్తి వచ్చినట్టు, మంచి ఆలోచన వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. సో ఈ విధంగా సిగరెట్ తాగిన ప్రతిసారి ఉంటుంది కాబట్టి పదే ఆ ఫీలింగ్ కోసం తాగుతూ ఉంటారు. సో అది వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రకం ఒక డిప్రెషన్, ఒక రకమైన ఇబ్బందులకు వెళ్ళడం జరుగుతుంది. సో అటువంటి టైంలో మళ్ళీ సిగరెట్ వెలిగించడం జరుగుతుంది. సో అందుకోసమే ఈ వ్యసనాలు ఏవైనా సరే వదిలేయాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో వీలైనంత వరకు ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళండి. ఆ తర్వాత వాటిని ఒక హెల్దీ ప్రోగ్రామ్ దాని మీద రీప్లేస్ చేయాలి. అంటే సిగరెట్ వదిలే చాలామంది గుట్కాలకు వెళ్తారు, అవి ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ గుట్కాలు కూడా సిగరెట్ల కంటే చాలా ప్రమాదకరం. కాబట్టి స్మోకింగ్ వదిలేయాలనుకుంటే ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళండి. దానికి ఒక హెల్దీ ప్రోగ్రామ్ అంటే ఒక ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్, యోగా ఇటువంటివి చేయడం వల్ల ఈ బ్రెయిన్లో ఏ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెంపరీగా మీరు కంట్రోల్ చేసుకొని దాని నుంచి బయటికి రాగలుగుతారండి. నెక్స్ట్ మస్తాన్ గారు లైన్లోకి వచ్చారండి. నమస్తే అండి మస్తాన్ గారు. మస్తాన్ గారు, చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నేను వచ్చేసి ఇంతకుముందు ప్రసాద్పేట పొగాకు వస్తుంది. చెప్పండి. ప్రసాద్పేట పొగాకు గుట్కా వాడుతుంటే సార్ ఇంతకుముందు నేను సార్ ఇష్టపెట్టేసిన ప్రాబ్లం వచ్చేసి తినడం. ఓకే, హలో
ఇంతకు ముందు వాటికి అలవాటు పడ్డానని చెప్పారండి, వాయిస్ క్లారిటీ లేదు మరి. అది క్లారిటీ లేదు. ఓకే, వదిలేసేయండి, దానికి కంప్లీట్గా అలాగే ఉండాలి, జీవితాంతం అలాగే ఉండాలండి. ఎందుకంటే టొబాకో మన దేశంలో ప్రతిరోజు 2500 మంది పొగాకు ఉత్పత్తుల వల్ల చనిపోతున్నారండి, సిగరెట్లు గుట్కాల వల్ల, క్యాన్సర్, హార్ట్ అటాక్, పారాలసిస్ కానీ ఇంకా రకరకాల జబ్బుల ద్వారా. అయినా కూడా ప్రజలు వాటిని చూసి ఒక లెసన్ నేర్చుకోవడం లేదు. 2500 మంది చనిపోతుంటే కొత్తగా 5500 మంది కొత్తగా ఈ టొబాకో వ్యసనాలు మొదలు పెడుతున్నారు. సో ఇది రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన దీంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మొదలుపెట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా వాటికి దూరం ఉండాలి, వాటిని త్యజించాలండి. అప్పుడు మాత్రమే మనం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు అండి, హైదరాబాద్ నుండి. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. సార్ నమస్కారం, చెప్పండి సార్. సార్ అది నాకు హలో సార్ చెప్పండి సార్. నాకు అంటే ఒక 15 years నుంచి నాకు డ్రింక్ అలవాటు ఉందండి. ఓకే. అది ఆల్కహాల్ తాగడము. అయితే నాకు ఏజ్ వచ్చేసి 33 years అండి. మన మ్యారేజ్ 3 years అవుతుందండి. దీనికి పిల్లలకు పుట్టడానికి దానికి మన సంబంధం సార్? అంటే డ్రింక్ తీసుకోవడం వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ ఉందా అనుకుంటున్నారు మీరు, అంతే కదా? అవునండి. డ్రింక్ ఒకటేనా సార్, సిగరెట్ అలాంటిది ఏమైనా ఉందా? సిగరెట్ కానీ డ్రింక్ తీసుకున్నప్పుడే సిగరెట్ తీసుకుంటానండి. ఓకే సార్, డ్రింక్ కానీ సిగరెట్ కానీ ఇవి దీర్ఘకాలం ఎక్కువ తీసుకోవడం వల్ల సైంటిఫిక్గా తెలిసింది ఏమంటే మేల్స్లో స్పెర్మ్ డ్యామేజ్ జరిగిపోతుంది. ఈ డ్యామేజ్డ్ స్పెర్మ్ ఏమవుతుందంటే ఇట్ ప్రొడ్యూస్డ్ అన్హెల్దీ బేబీస్, పుట్టబోయే పిల్లలు అనారోగ్యంగా పుట్టడము దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ పుట్టే పిల్లలు మగపిల్లలు అయితే ఎస్పెషల్లీ పెరిగి పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ మద్యపానానికి కానీ ధూమపానానికి కానీ అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ వ్యసనాలన్నీ కూడా జెనెటికల్గా ట్రాన్స్మిటింగ్ డిజార్డర్స్, పేరెంట్స్కు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ మ్యారేజ్ కాకముందు అలవాటు ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 months అయినా వాటిని దూరం చేసుకున్న తర్వాతనే పిల్లలకు ప్లాన్ చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అండి. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.